ఇలా గొడవ పడతాండ్రు కొద్దిగా చూడండి మీరు అని చెప్పారు. చెప్తే ఏంట్రా నాన్న ఇలా గొడవ పడతాండ్రంట మీరిద్దరు అంటే, ఏం లేదులే అమ్మ మేమిద్దరం చూసుకుంటాంలే మీకు దాంట్లో ఇది లేదు చెప్పేవాడు కాదు మీ అబ్బాయి మీకు. చెప్పేవాడు కాదండి. మీకు చెప్పి చేసుకోలేదు కదమ్మా నా ఇష్టం మీద చేసుకున్నాను నేనే చూసుకుంటాలే అమ్మ అని మా అబ్బాయి చెప్పాడండి. కొంతకాలం బానే ఉన్నారమ్మా వీళ్ళిద్దరు? కొంతకాలం బానే ఉన్నారా? బాగానే ఉన్నారు వాళ్ళు విడిగానే ఉన్నారు కదా సార్ అయితే దగ్గర లేవు కదా. మీకు ఆ ఫోటోలు అవన్నీ మీకు కూడా చూపించాడమ్మా? ఎందుకు వదిలేసాడు? అలాంటివి ఏం చూపెట్టలేదమ్మా. ఏం చెప్పాడు మరి? ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి అమ్మ ఇలా అలిగి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ నాన్నగారు 7 నెలల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. ఓ పెద్ద మనుషులు పంచాయతీ మీటింగ్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నిజాలు బయటికి తెలిసేవి కదమ్మా. అంటే మా అబ్బాయి ఏమన్నాడంటే ఇవి 10 మందిలో తెలిస్తే బాగుండదు కదా అమ్మాయి కదా అని ఉమ్. మా అబ్బాయి చెప్పాడమ్మా. ఇదేనా ఫస్ట్ టైం ఈ ఫోటోలు చూపెట్టడం మాకేనా? ఇప్పటికొచ్చి ఎక్కడ షేర్ చేసుకోవటం కానీ? నీ భార్య ఫోటోలు ఎవరికి? అమ్మాయి ఒక అమ్మాయి కదా ఒక ఇంటి అమ్మాయి కదా అందుకే మా అబ్బాయి అలా చెప్పలేదు. ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చినాయి సాయి? ఎవరు పంపించారు? తను పడుకున్నప్పుడు తన ఫోన్ లో నేనే దొంగగా తీసుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నారు, షేర్ చేసుకున్నా వాట్సాప్. ఇంకా తర్వాత ఇంకా అమ్మాయిని అడగటం ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వాకౌట్. సో ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి నీ దగ్గర ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు, అందుకే పతివ్రతలాగా వచ్చి నా భర్త కావాలండి అని అడుగుతుంది. ఆ ఫొటోస్ ఆవిడేనా అసలు? ఆవిడే మేడం. మాకు క్లియర్ గా ఉంది ఆవిడ. మీరు చూడకూడదు గురువు గారు, మీరు చూస్తే గుండె పగిలిపోద్ది మీకు. అది ఎక్కడే కొట్టి తీసుకెళ్తారు ఆ పిల్లని. ఎందుకంటే మీ ఆడపిల్ల, మీ పెంచినటువంటి ఆడపిల్ల ఇంత బహిరంగంగా ఇంత ఈ విధంగా ప్రవర్తించిందంటే ఒక తండ్రిగా ఈ రోజు మీ తల మీరే బాదుకుంటారు. ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎందుకు వెనక్కి వచ్చానని చెప్పి. ఇక్కడికి వచ్చేదాకా మాకు కూడా తెలియదండి ఇంత గొడవ పడుతుండ్రు వాళ్ళు. మీరిద్దరు ఏమనుకున్నారంటే ఇదేదో చిన్న గొడవేమో మేము తీర్చేసి కలిపేసి పంపిస్తామని. లేదమ్మా, లేదు మేడం, ఆ ఫొటోస్ అన్ని అబద్ధం మేడం. నేను కానే కాదు. ఏ ఫోటోషాప్ లో గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఉంటాడు కానీ నేను కానే కాదు. నిజం సార్. అంత గ్రాఫిక్ ఎవరు చేయలే అమ్మా. ఇదొకటి అందరు ఇదొక మాట అంటున్నారు. వదిలించుకోవడానికి ఎన్నైనా చేస్తారు సార్, ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ లేవు సార్ వదిలించుకోవడానికి. నీ ఫోన్ లో ఎందుకు ఉన్నాయి అమ్మా ఇవి? నీ ఫోన్ లో నుంచి డౌన్లోడ్ చేశాడు కదా. నీ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసినవి కాదా? నీ ఫోన్ బ్యాకప్ తీయమంటావా పోనీ? మేడం ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను ఆడపిల్లగా నా గురించి నేను ఇప్పుడు కళ్ళతో చూసాం కదమ్మా ఫోటోలు, మా కళ్ళు బాగానే కనిపిస్తాయి కదా. అప్పటి వరకు నువ్వు చెప్పిందంతా కూడా మేము విన్నాం కదా, నువ్వు చెప్పిందంతా విన్నాం కదా మేము. ఇప్పుడు ఆ అబ్బాయి చూపించిన ఫోటోస్ కూడా మేము చూస్తున్నాం కదా. మా చెవులు బాగానే పనిచేస్తాయి, కళ్ళు బాగానే పనిచేస్తాయి. కానే కాదు మేడం అబ్బాయి. నువ్వే చూడు ఒకసారి, ఇది నువ్వే. నువ్వు ఎక్కడో పట్టుకొచ్చి నా మీద దేశం నాకు మంచిగా ఉండదు చెప్తున్నా. అదేంటమ్మా? నువ్వు అన్ని మోసం చేస్తున్నావు, నన్ను వదిలించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావు, వీళ్ళ దగ్గర నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక్కప్పుడు కుక్కలాగా నేను పట్టబడ్డావు నువ్వు తెలుసా, మర్చిపోకు. అంటావు మా అబ్బాయికి ఎక్కడికక్కడ బక్కేసావు కదా. కుట్రగా పంది నన్ను ఈ రోజు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లని ఆలోచించకుండా నిందలేస్తున్నావు. నీకు మంచి పుట్టగతలు ఉండవు, నీకు నాశనం అయిపోతావు చూడు నువ్వు. రెడ్ ఇంత జరిగిన తర్వాత నువ్వు కాదంటావేంది? అవి ఏ ఫోటోగ్రాఫ్ లోనో గ్రాఫిక్స్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని ఉంటావు నువ్వు. టెక్నాలజీ మాదిరి లేదు ఇప్పుడు ఈ రోజులో టెక్నాలజీ లేదు అని లేనే లేదు. ఏమి తెలియని నన్ను ఎంత లా చేస్తున్నా అంటే ఇది నువ్వే. అఫ్ కోర్స్ నేను కావచ్చు కానీ అది నేను కాదు, అది ఒరిజినల్ కాదు. నేను పక్కా చెప్తా. అది కాదమ్మా స్వప్న, నీకు నువ్వుగానే ఒక ప్రశ్న అడుక్కో. అంత ఇదిగా నేను చచ్చిపోతానని ఎంట పడి ప్రేమించిన వాడు 1 సంవత్సరంతో నువ్వు మొహం మొత్తావా? అంతేనా? వెళ్ళిపోయాడు? ఏ కారణం చేత అతను వెళ్ళిపోయాడు చెప్పు, ఒక్క కారణం. నువ్వు అదే కూడా చెప్పలేకపోతున్నావు కదా, ఏ కారణం చేత? ఆడపిల్ల మగాడికి ఆడదాని మీద మోజు తీరిందంటే అది వదిలించుకోవడానికి ఎన్నైనా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది. కాదు ఇందాక నుంచి నేను ఆడపిల్లని నేను చెప్పింది నమ్మరా అంటదేంటి? ఆడపిల్లలు చెప్పిందే నడుస్తుందమ్మా. ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నారు ఇట్లాంటి మగపిల్లలు. నీకు ఎంత మార్ఫింగ్లు చేస్తారమ్మా. సరే నీ ఫోన్ ఇవ్వు, నువ్వు అది ప్రూవ్ చేసుకోవాలి. అమ్మా ఈ వ్యక్తి ఎవరో చెప్పమ్మా. నీ ఫోన్ ఇస్తావా ఫస్ట్? నీ ఫోన్ ఇవ్వట్లా చూడండి. ఇంకా ఆడుతూ మాట్లాడాలా? ఫోన్ ఇవ్వు. మోజు మజా గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఈడెవడో చెప్పు. కాదు అమ్మాయి ఏమందో చూసారా, మాట్లాడిచ్చండి కావాలంటే. అబ్బాయి తెలిసిన అబ్బాయి జస్ట్ ఆ అబ్బాయికి నా మధ్య ఒక అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావంటే అబ్బాయి కరెక్ట్ నేను కరెక్ట్ కాదు, ఫ్రెండ్ రిలేషన్ తప్ప వేరే ఏమి లేదు. అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలుసు. ఎవరు నాన్న? ఎవరా అబ్బాయి? కాలేజ్ స్టూడెంటే సార్. అతనితో కూడా కాలేజ్ వెనక్కి వెళ్ళావా, ముందునే ఉన్నా? లేదు సార్, బెడ్ మీద ఉంది సార్. కాదు ఇప్పుడు ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా? నో సార్, పెద్ద నాకు తెలియదాడు ఎవడో. ఈ ఫొటోస్ ద్వారా తెలుసుకున్నా, బట్ నేనేం చేయలేదు. నీకంటే సీనియర్ లా ఉన్నాడు. ఆ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే నేను ఎప్పుడు అన్ని చూడలేదు. సీనియర్ ఏమో అయిండొచ్చేమో, బట్ ఆ సీనియారిటీ కాదు సార్ అడిగేది, వేరే సీనియారిటీ. ఎవరి అబ్బాయి? ఈ అబ్బాయి పేరేంటి? మీ కాలేజ్ మేట్ అని అంటున్న అమ్మాయి నిజమేనా? ఎవరి అబ్బాయి? తన పేరు సంతోష్. ఎంక్వైరీ చేసి రీసెంట్ గా. తను మా కాలేజ్ అయితే నాకు తెలీదు,
బట్ బయటడో లేకుంటే తన కోలీగో నాకైతే తెలియదు సార్ క్లారిటీగా తెలీదు. తన పేరు సంతోష్, తన ఫోన్ కాల్స్ అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేశాను నేనైతే. మొత్తం అంతా నీ దగ్గర డేటా అంతా ఉంది, మొత్తం డేటా అంతా ఉంది. అందుకని అంత ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోయావు. మరి ఏదైనా కేసు అన్నా పెట్టొచ్చు కదా ఈ అమ్మాయి మీద, అలా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళకి ఎవిడెన్స్లు చూపిస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేది కదా. ఆల్రెడీ మేము బయటకు వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము, ఇంట్లో ఇంకా పరువు తీయకూడదని ఇంకా అలా కాపాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడో అక్కడ కంక్లూజన్ కావాలి కదా, ఎప్పుడైనా ఒకసారి బయట పెట్టాలిగా ఇవన్నీ. మా అమ్మతో నేను చెప్పుకుంటా మేడం. కాదు తమ్ముడు, ఎంతకాలం ఇలాగ తప్పించుకుని పారిపోదాం అనుకున్నాం? ఈ వ్యవహారం ఎక్కడో చోట తేల్చాలి కదా, ఉంటే కలిసి ఉండాలి, లేదంటే కరెక్ట్ మనిషి కాదని చెప్పి విడిపోవాలి. ఎప్పుడో చోట ఈ లెక్క తేలాలి కదా. విడిపోయా నేను. సరే, ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉండి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆలోచిస్తున్న వ్యక్తివి, సిగరెట్లతో కాల్చానండి, తాగానండి, కొట్టానండి అంటున్నావు, అవెందుకు చేసావు అంత క్రూయల్ గా? నాకు మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోయింది మేడం, ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతా. నువ్వు కాలుస్తుంటే కాలు పీల్చుకుంటుందా? ఆపోజిట్ వస్తుంది బట్ నేను కొడుతున్నా, అవన్నీ నేను చెప్పలేను మేడం. చాలా అబార్షన్ అయిందా? ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా? అయింది అన్నారు వాళ్ళ ఫాదర్. రీసెంట్ గా నాకు ఫ్రెండ్ ద్వారా కనుక్కొని ఇచ్చాను. నీ అనుమానం నీ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ అయినా? అది నాకు క్లారిటీ లేదు. అందుకే నేను ఉన్నప్పుడైతే హ్యాపీగానే ఉన్నా. అన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నావు, అన్ని తెలిసినాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన సంగతి నీకు వచ్చింది నీకు తెలియదు. అబార్షన్ ఎందుకు చెప్పలేదు నాకు? ప్రెగ్నెన్సీ తెలుసు కానీ అబార్షన్ అయిపోయింది, వెళ్ళిపోయావు కదా, ఇలా చెప్పాలి. ఫోన్ కాల్ చేస్తే కట్ చేయడం ఏంటమ్మా? ఇందాక ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల పోయిందన్నావు. అది కదమ్మా, మొగుడు ఉంటే ప్రెగ్నెన్సీ లేకపోతే అబార్షన్, ఏం లెక్క ఇది? అరే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతాను సార్. కాదమ్మా, అతని నువ్వు ఉన్నావు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది, నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి తీస్తాను అంటున్నావు, అదేంటది? నేను తీయలేదు సార్. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నేను చెప్పాను, చెప్పడానికి ట్రై చేశాను. తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అమ్మా, నీ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేసుకున్నావా లేదంటే అబార్ట్ అయ్యిందా? అయిపోయింది సార్, అదే అయిపోయింది. హెల్త్ బాగాలేక ఇలా జరుగుతుంది, ఇలా కన్ఫర్మ్ అయింది అని ఇన్ఫార్మ్ చేయడానికని, కన్ఫర్మ్ అయిందని ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సస్పెన్స్ ఇంకా తట్టుకోలేకపోతున్నావు. ఈ ఫోటో ఎవరు? సంతోష్ ఎవరు? ఇంకా నిజం చెప్పు, ఈ ఫోటో ఎవరు? ఆ ఫోటోలో నువ్వు అంత అసభ్యకరంగా ఆ వ్యక్తితో పాటు కలిసి దిగవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే ఇంతకంటే బట్టబయలు చేయటం అనేటువంటి ఇంకా బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే పక్కన ఉన్న వ్యక్తి నీ కన్న తండ్రి, అతను తట్టుకోలేడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు అతను. నువ్వు నిజాలు పలుకు ఇప్పటికైనా, మార్ఫింగ్ ఇలాంటి కబుర్లు కాదు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు కాదు సార్, నా కాలేజ్ నా ఫ్రెండే సార్. తనని ఏడ్పించడానికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, దూరం. అలా దిగుతారా తల్లి? నన్ను ఏడ్పించడానికి, అవాయిడ్ చేయడానికి అలా దూరం పెడుతున్నాడు. నాకు ఎక్కడ దూరం అవుతాడో, ఇలా అయినా మూవ్ అయితే దగ్గర అయితే. మీరు మరి అంత దగ్గర మూవ్ అయిపోతారమ్మా అతని దగ్గర రప్పించుకోవడానికి? మీద ప్రేమ, నాకు దూరం అవుతుంది అన్న భయంతో దగ్గర అవుతాడేమో అని. ఆమెతో చేసినట్టు లేదు, ఒళ్ళు కవ్వెక్కి చేసినట్టు ఉంది. అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఏంటి ఏంటమ్మా? అమ్మ, అంత మొగుడిని దగ్గర లాక్కోవటం అమ్మా గురించే మేడం. నేను తను అమ్మా ఏంటి, నీ మొగుడు కావాలని చెప్పేసి వేరేవాడితో పోయి పడుకోవడమా? ఏం మాడుతున్నావు? ఆ ఫోటోలు చూసాక కూడా ఇన్ని అబద్ధాలా? పిక్చర్లకు కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ కూర్చొని వింటుంటే? బాబాయ్ గొంతులేపి గట్టిగా మాట్లాడితే ఇంకా నువ్వు చెప్పేదంతా నిజమైపోద్ది ఏంటి? మొగుడిని రాబట్టి దగ్గర పెట్టుకోవటానికి ఫోటోలు అంతా క్లియర్ గా చూసిన తర్వాత కూడా వాదిస్తుంది ఏంటండి ఈ అమ్మాయి? ఫిక్స్ అయిపోయింది, అసలు ఆ ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు. ఆయన దూరం కావద్దని ఇప్పుడు దాకా ఏం చేసావు? మార్ఫింగ్ అన్నావు, ఆ ఏడుపు ముందే ఏడవాలి కదా. పక్కనోడితో పోయి నా మొగుడు కోసం నేను పడుకున్నా అని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ గా. ఏమంటారు సార్, ఇది మీ అమ్మాయి పెంపకం? ఏంటమ్మా ఇది? అసలు నువ్వు ఆడదానివేనా? ఇలా పెంచినామా నిన్ను? ఎవడాడు? ఎందుకని? సంతోష్ అన్నవాడు ఎవడు? ఏంటి నన్ను బతకాల సావాలా నేను? ఏంటి ఎంత ప్రేమించానని చెప్పేవాడిని? ప్రేమించాను లేకపోతే చచ్చిపోతానని చెప్పాను. ఇదే నన్ను చేసింది ప్రేమ? అసలు నా కూతురు ఎందుకు పుట్టావమ్మా నువ్వు? ఏం తాగిసావమ్మా నువ్వు? నాకెందుకు కానీ నేను వదిలేసి వెళ్ళిపోతాను నేను. అంత ఆయన గురించే చేశాను నేను. ఏం గురించి చేసావు? అలా చేస్తారా ఇదేమన్నా? నేను సావాలా బతకాలి అసలు? మీ నాన్న చూపించమంటావు ఫోటోలు? ఈ రోజు ఇంత మందిలోని మాట వాళ్ళు పడాల్సి వస్తుంది. చేసిందంతా నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అది నేను ఇప్పటికీ చెప్తాను. ఇష్టమైతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏమిష్టరా నీకు? ఏమిష్టం నీకు అన్న? ప్రేమించాను పెళ్లి చేసామని చెప్పన్నా కాళ్ళకైలా తిరిగా ఎంజాయ్ చేస్తావు ఇది. నేను అప్పటి నుంచి బాగా చేసుకున్నా, ఇప్పుడు బాగా చేసుకుంటా, అది నాకు నమ్మకం ఉంది. కానీ తను తప్పు చేసింది, అందువల్ల నేను అవాయిడ్ చేసా. తను నాకు చెప్పకుండా ప్రతిదీ నాకు దూరం పెట్టింది, ప్రతిదీ చేసింది తను. అరే నువ్వు చెప్పిందల్లా నేను అన్నాను రా, మీ అమ్మాయిలా ఇది అబద్ధమే. నీ ఒక్క నిజం లేదు నీది. ఏ రోజు నేను ఏం చేయలేదు, నువ్వే నన్ను అన్యాయం చేసినావు, నా జీవితంతో నాశనం చేసినావు, నువ్వు నాశనం చేసినావు, నువ్వు తప్పు చేసి ఆయన కొడతావు, నాశనం చేసినావు, నాశనం అయిపోతావు. కాదమ్మా, ఎవరి దెబ్బలు ఎవరమే పడాలమ్మా? నాకు అర్థం కావట్లేదు. కూర్చోండి. నేను చాలా పడ్డా సార్, నేను చాలా పడ్డాను. కాదమ్మా, నువ్వు వేరే వాడితో ఎందుకు మంచం మీదకి వెళ్ళావు అనేటటువంటి మాట అడుగుతున్నావు. దానికి సమాధానం చెప్పకుండా ఇటు వచ్చి అతను రెండు పీకుతావేంటి నువ్వు? నాకు అర్థం కాదు. ఆయన నిన్ను కొట్టాలి, నువ్వు ఆవిడగా ఆయన కాదు.
తప్పు చేయలేదు. నేను చేసిందల్లా ఆయనతో ఫొటోస్ దిగి నేను నేర్పించడానికి, నీకు దగ్గర అవడానికే చేశాను. అది నాతో చెప్పాలి కానీ తనతో ఫోటో తీసుకొని నేను వేరే వాళ్ళతో కనుక్కో అదంతా ఏంది? అలా చెప్పిన నువ్వు ఏ రోజన్నీ పట్టించుకున్నావా? కాదు నువ్వు ఏదో బాగా సిగరెట్లతో కాల్చేవాడు అంటే అనుమానం ఎంత పడేవాడు అంటే, బాడీ గొంతు మొత్తం పెట్టేవాడు ఎట్లా అంటే. సూట్లు వేసి నా జీవితం అంతా నాశనం చేసినావు. అయ్యో, నువ్వు ఏం చేసిన పాపం లేదా? నువ్వు ఏం చేసిన పాపం లేదు. స్వప్న నువ్వు ఏం చేసిన పాపం లేదు. స్వప్న కూర్చోమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా, ప్లీజ్. ఆయన మేము పిలిస్తే మమ్మల్ని నమ్ముకుని వచ్చాడు. నువ్వు ఇక్కడ కొట్టించుకోవడానికి కాళ్ళ మీద పడ్డాడు ఆ రోజు, నా కాళ్ళ మీద పడ్డాడు, కుక్కలాగా ఎంత పడ్డాడు. అమ్మ నువ్వు ఈ ఎపిసోడ్ ముందు మాట్లాడతావేంటమ్మా? ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్న మాట్లాడు. నువ్వు ఎవరితో అయితే దగ్గర అయ్యావో అది ఎందుకు అయిందన్న చెప్పు. ఒక్కటే ఆయన కోసమే చేసిన. ఓ రూమ్ లో నడుచుకుంటూ వెళ్ళడం ఆయన కోసమా? జస్ట్ యాక్టింగ్ చేస్తాం మ్యామ్, అది రియల్ కాదు మేడం. తనని నమ్మించడానికి చేసిందే కానీ. కెమెరా పెట్టారేంటి నీకు? ఆఖరికి ఆ ఓయో రూమ్ లో బెడ్ మీద పడుకుంటున్నా కూడా అది కూడా యాక్టింగ్ అంటావు. అది కూడా అతని దగ్గర రప్పించుకోవటం అంటావు. ఇది ఎక్కడ గోలమ్మా? మాకు అర్థం కావట్లేదు. చేసావా, తెలియక చేసావా, ఎదురు ఏడుస్తావేంటమ్మా? తెలిసి చేశాను, తెలియక చేశాను, కానీ ఆయన కోసమే చేశాను మ్యామ్. తను నాకు దూరం కావద్దని చేశాను తప్ప వేరే ఏ ఉద్దేశంతో చేయలేదు. భర్త మీద ప్రేమ ఇలా కూడా చూపిస్తారా తల్లి? భర్త దగ్గర కావాలని చెప్పేసి ఇంకోటితో ఓయో రూమ్ కి వెళ్ళినా చెప్తున్నామని నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. అమ్మ స్వప్న నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అన్నా కూడా నీ మనస్సాక్షికి తెలుసు, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆధారాలకు తెలుసు. మొదట నువ్వు ఏమని వాదించావు? లో కనిపించింది అంత నిజం కాదు సార్. అది బయటికి వెళ్తున్నా అంటే సంతోష్తో మాట్లాడమంటావా? నిన్ను ఒప్పించడం మా వల్ల కావట్లే, అంత ఎవిడెన్స్లు దొరుకుతున్నా. సంతోష్తో మాట్లాడమంటావా? మాట్లాడండి, మాట్లాడదాం. మాట్లాడండి. నేను తప్పు చేస్తే భయపడలే మ్యామ్. ఫ్రెండ్ తో మాట్లాడదాం. ఇటు ఇవ్వ, నీ దగ్గర నెంబర్ ఉంటే ఇటు ఇవ్వు. ఆ సంతోష్తో మాట్లాడమంటుంది ఇటు ఇవ్వు. ఆ ఫోన్ ఏదో మాట్లాడదాం. నెంబర్ వద్దా? ఒక్క నిమిషం ఆగు. ఏం వద్దు? నువ్వే కదా ఇప్పుడు దాకా చించుకొని మాట్లాడావు. నీ ఫోన్ ఇమ్మంటే ఇవ్వలేదు. ఆ అబ్బాయితో మాట్లాడమన్నావు, ఛాలెంజ్ చేసావు కదా. నువ్వు దూరంగా ఉండవు ఫస్ట్. ప్లీజ్ చెప్తాను. ఆ ఫోన్ ఇలా ఏం అందులో ఉన్న ఎవిడెన్స్ డిలీట్ చేసేస్తావు. చేస్తావో ఏంటో అతని దగ్గర ఉండని, నీదేదో సెటిల్మెంట్ అయ్యేదాకా. వద్దులేమ్మా నువ్వు కూర్చో. తప్పు ఒప్పుకుంటావా? కూర్చో ఫస్ట్. చెప్పు ఏం జరిగింది? ఇంత పోరాడావుగా, ఆ 5-6 కూర్చోబెట్టి నువ్వు పోట్లాడుతున్నావు ఒక్కదానివే. ఇంకేమనంటే నేను ఉమెన్ అండి, ఆడపిల్ల చెప్పిన మాట నమ్మరా అండి అంటున్నావు. ఆడపిల్లలు ఏది చెప్తే అది నమ్మితేనే సమాజం ఇట్లా ఏడ్చింది ఈ రోజున. చెప్పమ్మా, ఎవరు ఆ సెకండ్ హీరో ఈ సినిమాలో? నా బాయ్ ఫ్రెండే సార్. ఓయ్ వీడి గర్ల్ ఫ్రెండా వీడోడు? ఇప్పుడు ఆ ఫోటోలు అవి నిజమేనా? యాక్చువల్లీ ఈ అబ్బాయి నన్ను దూరం పెట్టి కొట్టి తాగొచ్చి కొట్టడం, నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను అబ్బాయి నాకు ఫ్రెండ్, నేను ఆ అబ్బాయికి చెప్పుకోవడం, ఇలా ఇంట్లో ఇలా జరుగుతుంది, నన్ను ఇలా చేస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ అబ్బాయితో చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం జరిగేది సార్. అప్పుడప్పుడు బలహీన క్షణంలో బలమైన పని చేశారు. అతను కొడుతున్నాడు, అంతకుముందు బానే కదా ఉన్నావు. అంతకుముందు అలాంటిది ఏం లేదు మ్యామ్. అలా అబ్బాయితో చెప్పుకునేదాన్ని. ఓయో రూమ్కి వెళ్ళి వాదార్చుకున్నారా? దూరం పెట్టేసరికి డిప్రెషన్ లో అబ్బాయికి రోజు రోజుకి దగ్గర అవ్వాల్సి. ఎన్నిసార్లు అమ్మా? అందరూ ఇలా దగ్గర అయిపోవటం, తర్వాత డిప్రెషన్ మీద బ్లేమ్ వేసేయటం. నీకు మీకు ఫుల్ వర్క్ స్టార్ట్ అయినట్టుందండి. సమాజం అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్ తో ఇదైపోతున్నారు. ఇదేం విటోరో? ఓదార్చాడా నిన్ను? బాగా ఓదార్చుకున్నారు ఒకరినొకరు. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? చెప్పు. తప్పంతా తన వల్లే చేశాను. నా అబ్బా నువ్వు ఈ డైలాగ్ మాత్రం ఆపేవా? తన వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది. ఆయన వల్లే తప్పు చేసిందంటే ఈవిడ. అబ్బాయితో ఇలా తప్పు చేయడానికి కారణం ఆ అబ్బాయే కారణం. అదే పదే పదే అదే అంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.